new vlog. Please to channel my Sakrapara. మన దగ్గర అయితే ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 452.1 cc. దీని గురించి స్పెసిఫిక్గా చెప్పాలంటే డ్రాస్టిక్ చేంజ్, పాత వర్షన్కి కొత్త వర్షన్కి కంప్లీట్ చేంజ్ ఓవర్. పాత వర్షన్ 411 cc, ఇదైతే 452 cc. డిఫరెన్స్ ఉంది, కానీ పర్ఫార్మెన్స్లో మరీ ఇంత డిఫరెన్స్ ఉంటుంది అయితే ఎవడో ఎక్స్పెక్ట్ చేయలేదు. బైక్ గురించి స్పెసిఫికేషన్స్ అయితే వచ్చేసి ఐగారు వచ్చేసి 452.1 cc అనమాట. విత్ టార్క్ అయితే 40 Nm, పవర్ కూడా 40 PS పీక్స్లో ఉంది. అండ్ ఇంజన్ దగ్గరకు వస్తే పాత ఇంజన్కి దీనికి ఏంటప్ప డిఫరెన్స్ అంటే స్ట్రోక్ రేషియో, ద డిస్టెన్స్. పాతట్లకి టార్క్ ఎక్కువ, పవర్ కొంచెం తక్కువ. దీన్ని ఏం చేశారు, స్ట్రోక్ రేషియో లెంత్ అనేది తగ్గించారు. సో అందుకే అయ్యగారిది పవర్ పీక్స్లో ఉంది. నాకు అర్థం కాలేదు సార్. అంటే రాయల్ ఎన్ఫీల్డ్లో ఎంత డ్రాస్టిక్గా 160-150 వెళ్ళే టాప్ స్పీడ్ బైక్లు అంటే కాంటినెంటల్ గారు తప్పితే ఇంక వేరే ఏ లేరు అనమాట. ట్యాంక్ ఇది వచ్చేసి మెటల్ అన్నా, మన కొలపడే అన్నా. కెపాసిటీ అయితే వచ్చేసి 17 లీటర్స్ అనమాట. హెడ్ లైట్ అయితే ఎల్ఈడికి కంప్లీట్లీ ఎల్ఈడి చేశారు. ఇది వచ్చేసి హై బీమ్, నో డిఫరెన్స్. ఎల్ఈడి అంటేనే క్రీపీ, నాకు నచ్చిందే ఎల్ఈడి దీంట్లోని. డిస్ప్లే వచ్చేసి టీఎఫ్టీ డిజిటల్ మీటర్ అనమాట, కంప్లీట్లీ చేంజ్. పాతదానికైతే అనలాగ్ ఉండేది, కొత్తదానికైతే డిజిటల్ అయితే ఉంది. దీంట్లో అయితే ఆర్పిఎం, ఫ్యూయల్ కెపాసిటీ, సైడ్ స్టాండ్, న్యూట్రల్ అండ్ రేస్ టైం, అంతకు మించి మ్యాక్సిమం నావిగేషన్ అండ్ ఓడోమీటర్, ఫ్యూయల్ కన్జంప్షన్, ఫ్యూయల్ రేంజ్, మైలేజ్ అవన్నీ చూపిస్తాయి అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్లీ డ్రాస్టిక్ చేంజెస్, లైక్ ఇండికేటర్స్ ఆర్ ఎల్ఈడి, బ్రేక్ లైట్స్ ఎల్ఈడి, హెడ్ లైట్ ఎల్ఈడి. అండ్ చేంజ్ ఓవర్ ఏంటంటే అప్సైడ్ డౌన్ ఫోక్స్, రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త మార్పు ఇది. అండ్ దీనికి ఇది ఒక గార్డ్ కూడా ఇచ్చాడు. ఐ లైక్ దిస్. ఇంజన్కి బ్రేక్ ఆయిల్కి డిస్టెన్స్ అయితే వచ్చింది పాతదానికి కంపేర్ చేస్తే. ఏంటంటే పాత్ ఆల్మోస్ట్ ఎక్కడ ఉంటుంది, సో దాని హీట్ వల్ల ఆయిల్ విస్కోసిటీ అనేది తగ్గిపోతుంది. సో బ్యాక్ సైడ్ బ్రేక్స్ అయితే పడవు. దీనికి ఇప్పుడు డిస్టెన్స్ ఉంది, బట్ స్టిల్ అయ్యగారు చాలా వేడి ఉన్నారు ఇప్పుడు, వద్దు తాకేది. క్రీపీ థింగ్ ఏంటంటే దిస్ థింగ్ ఇంటిగ్రేటెడ్ బ్రేక్ లైట్ అవసరమా? టెయిల్ లైట్ ఈస్ టూ ఇంపార్టెంట్. అంటే తోక చుక్క చాలా అవసరం ఉంది. యా, ఫైబర్. అండ్ పర్లేదు, సారీగడ్ ఇచ్చాడు, ఎవడెక్తాడు సారీగడ్ ఇచ్చిన. అండ్ సీట్ కంఫర్ట్ బాగుంది, నచ్చింది సీట్ అయితే. బ్యాక్ సైడ్ అంత ఎక్స్పెక్టేషన్స్ వద్దమ్మా, బ్యాక్ సైడ్ అందుకంతే క్రీపీనే. దీనికన్నా కేటీఎం అడ్వెంచర్ 390 బాగుంది బ్యాక్ సైడ్ సీట్ అయితే. దీనికి అడ్వెంచర్లో టూరింగ్లో కంపేర్ చేసుకుంటే బెటర్ బైక్స్ ఉన్నాయంటే కనుక దీనికి కేటీఎం అడ్వెంచర్ 390 ఈజ్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. ఇదొక ఆప్షన్. కీ ఆఫ్ చేసిన ఆన్లో ఉంటాయి, తర్వాత మళ్ళీ మనం కీ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. ఇదొకటి ఉంది. అండ్ కీ చూస్తే కనపడదనుకున్నా, నార్మల్ ఎల్ఈడి హెడ్లైట్స్. ఐ డెంట్ లైక్ ఇట్. హాలోజన్ ఏం బెటర్ దానికన్నా, కావాలంటే రేంజ్ చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూడడానికి అయితే ఏదో స్పోర్ట్స్ మోడల్ అనే ఫీలింగ్లో ఉంటుంది అన్నమాట. ఇది అలాగే ఉంది. ఇక్కడి నుంచి చూసుకుంటే బైక్ అయితే సీట్ పొజిషన్ నుంచి టూ బల్కీ అనిపిస్తుంది. నో ట్యూబ్లెస్, దానికి ట్యూబ్లెస్ ఉంది, కావాలంటే చేయించుకో ట్యూబ్లెస్. దానికి ఎంతో ఖర్చు అవుతుంది, అదో డబ్బులు వేస్ట్. చూద్దాం నెక్స్ట్ వర్షన్కి అట్లీస్ట్ ట్యూబ్లెస్
ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీలు, డిస్ప్లే కొంచెం ఏమైనా మారుస్తాడేమో అని. హారన్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వచ్చేసి 230 mm అనమాట. ఓకే, చాలా బాగుంది. దిస్ ఈజ్ నైస్. ఈరోజు అయితే అంకమ్మ రోజు ఇదే అవుతుంది మాకు, కాలేజ్ ఉండడం వల్ల చీకటి పడ్డాక ఆల్మోస్ట్ ఈవినింగ్ టైమ్స్లో వీడియో తీయాల్సి వస్తుంది. ఆఫ్ రోడింగ్ చేద్దాం అనుకున్నాను. ఐ విల్ కమ్ విత్ అనదర్ వీడియో ఫర్ దిస్ ఆఫ్ రోడ్. దీంతో అండ్ దీనికి కంపారిజన్గా హిమాలయన్ 411 కూడా తీసుకొని కంపారిజన్ చేసుకుందాం. లెట్స్ బ్రింగ్ బోత్. ఈ జాయ్స్టిక్ అయితే నాకు ఇది ఒకటే లో క్వాలిటీ అనిపించింది. సడన్గా ఇలా తగలగానే ఇది, అండ్ దిగ్గానే వెనక మన పిల్లలు కూర్చున్నప్పుడు దిగ్గానే ఇండికేటర్స్ బై మిస్ ఇమాజిన్ చేసుకున్న బండి పడిన ఫ్రంట్ అండి, బ్యాక్ సైడ్ అయితే వచ్చి ఫస్ట్ డ్యామేజ్ అయ్యి ప్లాస్టిక్లే ఊడి చేతిలోకి వస్తాయి. A few moments later. అండ్ ఇన్స్టాలో స్టోరీ పెట్టేసుకొని ఇంకా మేము కానీ కానిచ్చాలి. హలో హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. జల్దీ ఓడి 149. మ్యాన్, హీటింగ్ మాత్రం పీక్స్ లెవెల్లో వస్తుంది. ఇది చాలా హెవీగా ఉంది హీటింగ్ అయితే. ఈ బైక్ ప్రోస్ అండ్ కాన్స్ మొత్తం బైక్ రైడ్ చేస్తున్నప్పుడే చెప్పేసాను అనమాట. ఏంటంటే మైక్ హెల్మెట్లో రాంగ్ లొకేషన్లో పెట్టడం వల్ల మొత్తం వేస్ట్ అయ్యింది. కావాలంటే మీరు వినండి ఒకసారి సౌండ్ ఎలా ఉందో. సౌండ్ తగ్గించుకోండి. క్యూట్గా ఉన్నాను కదా.